ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ములక్కాయ కాజు కర్రీ అండి. 10 నిమిషాల్లో ఇలా ములక్కాయలో కాజు వేసి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఈ కాజు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 2.5 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ కప్ దాకా జీడిపప్పులు వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా కొంచెం బ్రౌన్ అయిపోయాక ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 దాకా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 దాకా గ్రీన్ చిల్లీస్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిపోయాక ఒక 3 దాకా ములక్కాయలు తీసుకోవాలండి. బాగా కడిగేసుకొని తొక్క తీసేసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి మొత్తాన్ని కొంచెం 1 మినిట్ పాటు కొంచెం ఫ్రై చేసుకున్నాక ములక్కాయ పీస్ అనేది కొంచెం ఫాస్ట్గా మగ్గటం కోసం మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కొద్దిగా దాకా పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 నిమిషం పాటు మూత పెట్టాలండి. అప్పుడు ములక్కాయ అనేది ఫాస్ట్గా మగ్గిపోయిద్ది. తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మొత్తాన్ని అలా కలుపుకున్నాక 1.5 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎక్కువ కారం తినే వాళ్ళైతే కనుక 1.5 స్పూన్ అన్న యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 1 మినిట్ తర్వాత మూత తీసేసాక ఇలా వాటర్ మొత్తం మరుగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పులు వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి. జీడిపప్పులు ఈ టైంలో వేయటం వల్ల ఆ జీడిపప్పు రసం అంతా కర్రీలోకి దిగి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కర్రీ. ఇలా మొత్తం వాటర్ అంతా పోయి ఇలా దగ్గర పడినప్పుడు కర్రీ అనేది మళ్ళీ ములక్కాయలు కొంచెం మెత్తబడినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, టేస్టీ ములక్కాయ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.